హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ డిఎస్సి క్వశ్చన్ 2024 క్వశ్చన్ చూద్దాం. డిఎస్సి 2024లో వచ్చిన క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. ముగ్గురు వ్యక్తులకు 3 ఉత్తరాలు రాయబడ్డాయి మరియు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఒక ఎన్వలప్ కవర్ ఉంది. ప్రతి ఎన్వలప్ కవర్లో ఖచ్చితంగా ఒక ఉత్తరం ఉండే విధంగా ఆ ఉత్తరాలు యాదృచ్ఛికంగా ఎన్వలప్ కవర్లోకి పెడితే సరైన ఎన్వలప్ కవర్లో కనీసం ఒక ఉత్తరమైనా ఉండే సంభావ్యత ఎంత? కనీసం ఒకటి ఉండాలి. ఒకటి ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 3 ఎన్వలప్ కవర్స్ తీసుకున్నాం. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సో మనం ఈ వన్లో ఎన్ని లెటర్స్ పెట్టవచ్చు? ఫస్ట్ దీనిలో 2 లెటర్స్ పెట్టవచ్చు. ఒకటి L1 L2 పెట్టవచ్చు, లేదంటే L1 L3 పెట్టవచ్చు. మళ్ళీ L1 L2 దీనిలో పెట్టేసినామంటే మిగిలిపోయింది ఏంది? ఇది మిగిలిపోతుంది. సో L1 L3 పెట్టేసినాం అనుకోండి దీంట్లో, అప్పుడు ఏం మిగులుతుంది? ఇది ఒకటి E2 ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రాంగ్ ప్రొసీజర్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా మొత్తం 3 కవర్లో 3 ఉత్తరాలు పెట్టే సంభావ్యత అంటే ఏమవుతుంది? ఇప్పుడు 3 ప్లేస్లలో 3 ఎన్వలప్ కవర్లలో 3 ఉత్తరాలు పెట్టే సంభావ్యత ఏమవుతుందంటే 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇట్లా 3p3 అంటే 3 ఎన్వలప్ కవర్లో 3 ఉత్తరాలు పెట్టే సంభావ్యత ఏంది? 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది? 3 × 2 × 1, 3 2 = 6. ఇది మొత్తం చాయిసెస్ మనకి. అయితే ఇక్కడ ఒకవేళ 2 కవర్లు మనం ఒకటి లేదా ఒకటి కంటే 2 లెటర్లు పెట్టినాం అనుకోండి, ఒకటి మిగిలిపోతుంది. ఆ ఒకటి అనేది మనకి అంటే L1కి ఎన్ని చాయిసెస్ ఉంటాయి? 2 చాయిసెస్ ఉంటాయి. L2కి ఎన్ని చాయిసెస్ ఉంటాయి? ఒకటే చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇలా L1 L3 పోయింది అనుకోండి, అప్పుడు L2కి ఒక చాయిస్ వస్తుంది. ఆర్ ఒకవేళ ఇక్కడ మనం L1 L2 అయిందనుకోండి, ఇక్కడ L3కి ఒక చాయిస్ వస్తుంది. అంటే ఈ చాయిస్ అనేది మనకి అనుకున్న దానికి విరుద్ధంగా ఉంది. అంటే అప్పుడు సంభావ్యత ఏమని తీసుకోవాలంటే P of E = 1 - P of non-correct. P of non-correct. కరెక్ట్ కాంతి తీసేస్తే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. అంటే 1 - ఓకే, మనకు కరెక్ట్ కానివి ఏంటంటే 2 × 1 × 1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. సో 1 - 2/6. 2 1 = 2 3 = ఓకే, 1 - 1/3 అంటే 3 - 1 ఎంత? 2. 2/3. సో సంభావ్యత ఏమవుతుందంటే 2/3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ cos x - cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x ప్లస్ sin y హోల్ స్క్వేర్, ఈ వాల్యూ ఎంత? ఓకేనా? A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. cos x ప్లస్ ఓకే cos square x ప్లస్ cos square y మైనస్ 2 cos x cos y. ఓకే, ప్లస్ ఇక్కడ sin square x ప్లస్ sin square y ప్లస్ 2 sin x sin y. సో ఇప్పుడు చూడండి, cos square x sin square x వాల్యూ ఎంత? ఒక దగ్గర రాసేసుకోండి. cos square x ప్లస్ sin square x ప్లస్ నెక్స్ట్ cos square y ప్లస్ sin square y ఒక దగ్గర రాద్దాం. నెక్స్ట్ 2ab టర్మ్స్ ఒక దగ్గర రాయండి. మైనస్ 2 cos x cos y. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 sin x sin y. ఓకే, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ప్లస్ ఈ వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ మనం మైనస్ 2 కామన్ తీద్దాం. కామన్ తీస్తే మనకి cos x cos y నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ sin x sin y వచ్చేస్తుంది కదా. సో ఈక్వల్ టు 2 మైనస్ ఇది దేని ఫార్ములా? ఇది cos a + b ఫార్ములా, అంటే cos of x + y. సో రిమైనింగ్ సొల్యూషన్ ఇక్కడ చూడండి. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 కామన్ తీస్తే మనకేమొస్తుంది అంటే 1 - cos x + y, అంటే ఇది 1 - cos θ లాగా ఉంది కదా. మరి 1 - cos θ ఫార్ములా ఏంటి? 2 sin square θ/2. మన అకార్డింగ్ టు దిస్ ఫార్ములా θ ప్లేస్లో x + y ఉంది, అంటే 2